అసలు ఏంటి మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్? ఇవన్నీ ఛత్రపతి శివాజీ టైంలో కట్టిన ఫోర్ట్స్ అన్నమాట, అంటే కోటలు అన్నమాట. అంటే 12 కోటల్ని మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్, వీటిని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గా గుర్తించారనమాట. వాటిలో హిల్ ఫోర్ట్స్ ఉన్నాయి, అంటే కొండల మీద పర్వతాల మీద కట్టిన ఫోర్ట్స్ ఉన్నాయి, కోస్టల్ ఫోర్ట్స్ ఉన్నాయి, అదేవిధంగా ఐలాండ్ ఫోర్ట్స్ ఉన్నాయి అన్నమాట. మొత్తం 12ని గుర్తించారు. ఇవన్నీ కూడా మరాఠా ఎంపైర్, బేసికల్ గా ఛత్రపతి శివాజీ మహారాజ్ 17th సెంచరీలో కట్టిన ఎక్కువగా గుర్తింపు పొందాయి. మొత్తం మహారాష్ట్రలో 11 ఫోర్ట్స్, తమిళనాడులో ఒక ఫోర్ట్ ని ఇలా మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ ఫోర్ట్స్ గా గుర్తించారు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లో రికగ్నైజ్ చేసేవాళ్ళు. హిల్ ఫోర్ట్ లో మనం గమనిస్తే ప్రతాప్గఢ్ ఫోర్ట్, హిల్ ప్లాట్యూలో గమనిస్తే పన్హాలా ఫోర్ట్, కోస్టల్ లో విజయదుర్గ ఫోర్ట్, అదేవిధంగా ఐలాండ్ ఫోర్ట్స్ లో కందేరి ఫోర్ట్, సువర్ణదుర్గ్ ఫోర్ట్, సింధుదుర్గ్ ఫోర్ట్, ఇవన్నీ కూడా ఐలాండ్ ఫోర్ట్స్ అన్నమాట. పూర్తి స్థాయిలో మనం హిల్ ఫోర్ట్స్ కనుక చూస్తే సాల్హేర్ ఫోర్ట్, శివనేరి ఫోర్ట్, లోహాగఢ్ ఫోర్ట్, రాయ్గఢ్ ఫోర్ట్, రాజ్గఢ్ ఫోర్ట్, జింజీ ఫోర్ట్, మరియు హిల్ ఫారెస్ట్ ఫోర్ట్ లో చూస్తే కనుక ప్రతాప్గఢ్, హిల్ ప్లాట్యూ ఫోర్ట్ లో పన్హాలా ఫోర్ట్, కోస్టల్ ఫోర్ట్స్ లో విజయదుర్గ్ ఫోర్ట్, ఐలాండ్ ఫోర్ట్స్ లో కందేరి ఫోర్ట్, సువర్ణదుర్గ్ ఫోర్ట్, సింధుదుర్గ్ ఫోర్ట్. సో ఇవన్నీ కూడా గుర్తించారనమాట. అంటే కొన్ని హిల్ ఫోర్ట్స్, కొన్ని హిల్ ఫారెస్ట్ ఫోర్ట్స్, కొన్ని హిల్ ప్లాట్యూ ఫోర్ట్స్, కొన్ని కోస్టల్ ఫోర్ట్స్, అదేవిధంగా ఐలాండ్ ఫోర్ట్స్ వీటిలో ఉన్నాయన్నమాట. సో ఈ ఫోర్ట్స్ అన్ని కలిపి మొత్తం 12 ఫోర్ట్స్ ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ లో గుర్తించారు. వీటన్నిటిని కూడా 17th సెంచరీలో ముఖ్యంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ టైంలో కట్టిన ఫోర్ట్స్ అన్నమాట.